చూస్తుండగానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సగం మ్యాచ్లు ఆడేసింది. లీగ్ దశలో 7 మ్యాచ్లు పూర్తి చేసుకుంది. కానీ ఒకే ఒక్క మ్యాచ్లో గెలిచింది. 6 మ్యాచ్ల్లో చిత్తైంది. ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆర్సీబీ ఇంకా 7 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. 7 మ్యాచ్ల్లోనూ గెలిస్తేనే ప్లే ఆఫ్స్కు చేరుతుంది. కానీ ఏ జట్టైనా వరుసగా అన్ని మ్యాచ్ల్లో గెలవడం కష్టమే. దీంతో ప్లే ఆఫ్స్ ఆశలను వదులుకోవడమే బెటర్ అనే వాదన వినిపిస్తోంది. అయితే ఫలితం గురించి ఇప్పుడు ఆర్సీబీ ఆలోచించకూడదని మాజీలు సూచిస్తున్నారు. మ్యాచ్ల్లో సమిష్టిగా రాణించాలనే పట్టుదలతో బరిలో దిగాలంటున్నారు. ఆర్సీబీ ఇమేజ్ మరింతగా డ్యామేజ్ కాకుండా చూడాలంటున్నారు. పాయింట్ల పట్టికలో వీలైనంతగా మెరుగైన స్థానాన్ని దక్కించుకోవడమే టార్గెట్గా పెట్టుకోవాలంటున్నారు. ఫామ్లో లేని వాళ్లు పాజిటివ్ మైండ్ సెట్తో ఆడాలంటున్నారు. బౌలింగ్కు సంబంధించి వ్యూహాలు మార్చుకోవాలంటున్నారు. అయితే ఆర్సీబీ దగ్గర సరైన బౌలింగ్ వనరులే లేవని ఇటీవలే కెప్టెన్ డూప్లిసిస్ అన్నాడు. గెలవాలంటే 200కు పైగా స్కోర్లు చేయలేమో అని సెటిర్లు వేశాడు. ఇదే సమయంలో బౌలర్లను పూర్తిగా పక్కన పెట్టేయండని మాజీ క్రికెటర్ శ్రీకాంత్ సలహా ఇచ్చాడు. 11 మంది బ్యాటర్లే దిగాలన్నాడు. బౌలర్లు దారుణంగా బౌలింగ్ చేసినప్పుడు అంతకు మించి ఏం చేయగలమన్నాడు. ఇలాంటి విమర్శలు వస్తున్న సమయంలో బౌలర్లు పోరాడాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించేందుకు 100% శ్రమించాలంటున్నారు. టీమ్ స్పిరిట్ పెరిగేలా ఫ్రాంచైజీ యాజమాన్యం కూడా చర్యలు తీసుకోవాలంటున్నారు. 7 మ్యాచ్ల్లో 6 ఓడాక జట్టు ఆత్మవిశ్వాసం దెబ్బతిందంటున్నారు. గెలుపు బాట పట్టేందుకు ఎక్స్ట్రాడినరీ ఆట తీరును చూపించాల్సిందే అంటున్నారు. ఆర్సీబీకి ఉన్న ఆదరణకు తగినట్టయిన ప్లేయర్లందరూ ఆడాలంటున్నారు. సీనియర్లు మరింతగా బాధ్యతలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో తర్వాతి మ్యాచ్ల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎలాంటి వ్యూహాలతో బరిలో దిగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక బ్యాటింగ్లో కోహ్లీనే కీలకంగా నిలుస్తున్నాడు. ప్రతి మ్యాచ్లోనూ రాణించేందుకు ప్రయత్నిస్తున్నాడు. జట్టు ఓడిపోతున్నా తను మాత్రం అంచనాలు అందుకునే దిశగానే పరుగులు పెడుతున్నాడు. ఆర్సీబీ తరపునే కాదు, సీజన్లోనే టాప్ స్కోరర్గా ఉన్నాడు. ఆలస్యంగా ఆయన డూప్లిసిస్ ఫామ్ అందుకున్నాడు. బ్యాటింగ్లో దూకుడు పెంచాడు. డూప్లిసిస్ ఫామ్లోకి రావడం ఆర్సీబీకి అడ్వాంటేజే. మ్యాక్సీ మాత్రం తనకు రెస్ట్ కావాలని ఇప్పటికే చేతులెత్తేశాడు. గ్రీన్ ఫామ్లో లేడు. రజత్ పటీదార్, అనుజ్ రావత్ ఎప్పుడు ఆడతారో తెలియని పరిస్థితి. లోమ్రోర్ కూడా అంతే. దినేష్ కార్తిక్ మాత్రం ఆర్సీబీకి బలంగా మారాడు. లేటు వయసులోనూ బ్యాట్ పవర్ చూపిస్తున్నాడు. ఓవరాల్గా బ్యాటింగ్లో ఓకే అయినా బౌలింగే ఆర్సీబీని ముంచేస్తోంది. లీగ్ దశలో మిగతా 7 మ్యాచ్ల్లో అయినా బౌలర్లు రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆర్సీబీ విజయాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.